మూవీ ఇప్పుడే చూసాను పురుషోత్తం మూవీ చాలా బాగుంది మస్తు చాలా బాగా అనిపించింది యాజ్ ఎ ఫ్యాన్ గా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా అందరూ జూనియర్ రాజస్థాన్ ఉంటారు సో అలా ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ దీంట్లో కొంచెం ఛాలెంజింగ్ రోల్ లాగానే కనిపిస్తుంది కదా సో ఎలా ఛాలెంజింగ్ రోల్ ఉంటది రాముడు అరణ్యవాసానికి పోతాడు సో అలాంటి రోల్ అనేది ఇక్కడ రాజస్థాన్ భయ్య ప్లే చేశాడు 100 days అరణ్యవాసానికి వెళ్తాడు రైతుల దగ్గరికి సో అదంటే ఒక కీ రోల్ మంచి ప్లే చేసిండు అంటే రాజ్ తరుణ్ ప్రీవియస్ మూవీస్ చూస్తే పెద్దగా హిట్ అయిన మూవీస్ అయితే ఏం లేవు ఉయ్యాల జంపాల తర్వాత పెద్దగా చెప్పుకోదగిన మూవీస్ కూడా లేవు సో ఈ మూవీతో ఆయన మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు డెఫినెట్లీ ఉయ్యాల జంపాల కుమారి 21 ఆ మూవీ తర్వాత మంచి హిట్ అనేది ఏం వల్లేదు రాజస్థాన్ భయ్యకు మేము కూడా చూస్తున్నాం యాజ్ ఎ ఫ్యాన్ గా సో రామ్ భీమ్ అనే డైరెక్షన్ లో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టాడు అండ్ పెద్ద చాలా బాగుంది మూవీ సూపర్ గా అనిపించింది అండ్ కలెక్షన్ కూడా బాగా వస్తుంది పెద్ద వాటిని సెట్లను సెలెక్ట్ చేసుకున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ ని అండ్ పెద్ద సీన్స్ ఉన్నాయి చాలా బాగుంది మూవీ గోపీసుందర్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది గోపీసుందర్ గారి మూవీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతనికి మెలోడీ అనేది బాగుంటుంది గోపీసుందర్ గారి మ్యూజిక్ లో అండ్ మెలోడీ ఉంటది అండ్ ఒక రైతుల దగ్గర నుంచి ఒక సాంగ్ వస్తుంది అండ్ మంచి కూర్చొని నీరసం ఉండే టైంలో మంచి ఒక ఎనర్జీ లెవెల్ పెంచుతాడని చెప్పొచ్చు గోపీసుందర్ గారు